హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నేను ఇవాళ మీ ముందుకు ఒక గ్రీన్ కామ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండి. సో మన హెల్దీ గ్రీన్ బటర్ మిల్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్. మింట్ లీవ్స్, ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, నేను ఒక స్పూన్ ఆఫ్ జీరా తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఒక చిన్న కప్ ఆఫ్ కర్డ్ అనమాట. సో ఈ రెసిపీకి అన్నీ మనం చాలా ఫ్రెష్గా తీసుకోవాలి. సో అప్పుడు మనకు ఆ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది మనకి ఎప్పుడైనా స్టమక్ పెయిన్ బికాజ్ ఆఫ్ ఇండైజెషన్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ కిడ్స్కి మనం ఇస్తే గన ఆ స్టమక్ అనేది చాలా కూల్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. అండ్ మనకి ఎప్పుడైనా హెడేక్గా ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచి ఫీలింగ్ అండ్ రిలాక్సేషన్ ఇస్తుందండి. ఐ అబ్జర్వ్డ్ మెనీ టైమ్స్. ఒక్కొక్కసారి తల పట్టేసినట్లు ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ దిస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. మనం ఎప్పుడైనా ఇంకా ఏమంటారు ఆయిలీ స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఇలాంటి బటర్ మిల్క్ తాగితే సో దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంతగా మన పైన చూయించకుండా ఉంటుందన్నమాట. సో దీనికి చేయాల్సింది ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకున్న ఒక కప్ ఆఫ్ బటర్ మిల్క్ వేసేసాను. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ బౌల్లో అలా తిప్పి కొన్ని మిక్సీ జార్కి వేసి మళ్ళీ మిక్సీ పట్టించుకున్నాను అనమాట. సో అంత బాగా కలిసిపోయేలాగా అనమాట. సో లేటర్ ఇలాంటి స్టైనర్ ఉంటుంది కదా, జ్యూస్ స్టైనర్. ఈ జ్యూస్ స్టైనర్ సాయంతో మనము ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. ఈ కాఫీ ఫిల్టర్స్ ఇవి అయితే అంత మంచిగా అవ్వదు. ఈ జ్యూస్ ఫిల్టరే దీనికి యూజ్ చేయాలన్నమాట. అక్కడక్కడ మనకి చిన్న స్మాల్ ఏమంటారు రెసిడ్యూ ఆఫ్ మింట్ కూడా మనకు ఉంటుంది, బట్ స్టిల్ వీ కెన్ ఎంజాయ్ దట్ అనమాట. సో దట్ ఈస్ ఎట్. అంతే, చాలా సింపుల్ అండి. ఇది మీరు ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ తాగినా కూడా మీ టమ్మీ అనేది చాలా కామ్గా ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ లైక్ ద రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్.